హాయ్, దిస్ ఈజ్ స్కార్పియో ఎన్. ఈ వెహికల్కి గాను క్రోమ్ గార్నిష్లు అన్నీ కూడా డీక్రోమింగ్ అనేది అయితే చేసాం. వెహికల్ మొత్తం కూడా డీక్రోమింగ్ అనేది అయితే చేసాం. దీంట్లోనే మన డీక్రోమింగ్తోనే డార్క్ ఎడిషన్ కూడా ఉంటుంది. కొన్ని వెహికల్స్కి ఆల్రెడీ మనం ప్రీవియస్గా చేసాం, ఏ విధంగా చేస్తాం ఏంటి అన్నది. బట్ ఈ వెహికల్కి మాత్రం ఓన్లీ మన క్రోమ్ గార్నిష్ల వరకు వాటి వరకు అయితే డీక్రోమింగ్ అనేది అయితే చేయడం జరిగింది. వీటికి డీక్రోమింగ్లో కూడా మనం ఏ పార్ట్ కూడా డిస్మాంటిల్ అనేది అయితే చేయకుండా మనకి ఇమీడియట్లీగా అవ్వాలి అనుకుంటే మాత్రం మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాస్కింగ్ అనేది అయితే పర్ఫెక్ట్గా మాస్కింగ్ అనేది అయితే చేసుకొని ఈ వెహికల్ మొత్తం కూడా డీక్రోమింగ్ అనేది అయితే చేసాం. ఈ డీక్రోమింగ్లో కూడా ఫ్రంట్ బంపర్స్కి ప్లేట్, అలానే రేర్ బంపర్స్కి ప్లేట్, రూఫ్ రైల్స్ అనేది అయితే సిల్వర్ వచ్చాయి. అలానే డోర్స్కి మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా కింద పక్క అనేది అయితే సిల్వర్ గార్నిష్ వస్తాయి కదా, వాటికి గాను మేము బ్లాక్ అనేది అయితే చేసాం. యాస్టీజ్ మనకి నెపోలియన్ బ్లాక్ వెహికల్కి వచ్చిన కలర్ అనేది అయితేనే అప్లై చేయడం జరిగింది. దీంతోపాటు డోర్ మీద వచ్చిన గార్నిషెస్ కూడా బ్లాక్ అనేది అయితే చేసాం. ఫైనల్గా ఈ వెహికల్ డెలివరీ ఇచ్చే ముందు సెరామిక్ గ్రాఫిన్ వ్యాక్స్ కోటింగ్ అనేది అయితే చేసి డెలివరీ